ప్రీవియస్ వీడియోలో ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్లో మీరు కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇంట్రడక్షన్ చూశారు. ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి. ఎందుకంటే ఆ వీడియోలో అన్ని ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఎగ్జాంపుల్స్ యూస్ చేసుకొని చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ ఇంట్రడక్షన్ చెప్పుకుందాం అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్లో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చెప్పుకుందాం విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ పైథాన్లో వన్ ఆఫ్ ద ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఒక ప్రోగ్రాంలో ఒక స్టేట్మెంట్తో ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేయడమే ఈ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. ఎందుకంటే ఒక డెసిషన్ స్టేట్మెంట్స్ని మేక్ చేస్తుంది కాబట్టి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే ఒక కండిషన్ పైన బేస్ అయ్యి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అలౌ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే అలౌ చేస్తుంది బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్కి. అదే ఫాల్స్ అయితే అలౌ చేయదు. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం రాయాలంటే మనకి కొన్ని కీవర్డ్స్ కావాలి. అవి ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఈ 3 కీవర్డ్స్ యూజ్ చేసుకొని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ డిక్లేర్ చేస్తాము. ఈ ఫ్లో చార్ట్ చూడండి. ఈ ఫ్లో చార్ట్లో కండిషన్ అని ఉంది కదా, అది ఏ కండిషన్ అయినా అయి ఉండొచ్చు. ఆ కండిషన్ ట్రూ అయితే ఆ కింద ఉన్న బాడీ ఆఫ్ కండిషన్లోకి పోతుంది. దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే బాడీ ఆఫ్ కండిషన్లోకి పోకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. సో ఈ కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ రాశాక మనకి ఖచ్చితంగా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఈ కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకుంటే అసలు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవ్వదు. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది మన ప్రోగ్రామ్స్లో ఎలా వర్క్ అవుతుందంటే, సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకో. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్ని ప్రాసెస్ చేసి ఒకవేళ ఆ ఇన్పుట్ కనుక ఈవెన్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి. నువ్వు ఎలా ప్రింట్ చేస్తావు? ఒకవేళ ఇచ్చిన ఇన్పుట్ ఈవెన్ అయితే నీకేమన్నా ముందే తెలుస్తుందా ఇచ్చిన ఇన్పుట్ ఈవెనో కాదో అని? తెలియదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లైక్ ఇదైతే అది జరగాలి అనే సిచ్యువేషన్లో ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వాడతాము. అంటే ఇచ్చిన నెంబర్ ఈవెన్ అయితే ప్రింట్ చేయాలి అని ఇస్తాము, లేకుంటే ఏమీ చేయము. సో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఈ 3 కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఒక కండిషనల్ స్టేట్మెంట్ని డిక్లేర్ చేస్తాము. మీకు ఇప్పుడు ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అర్థం అవ్వకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఇప్పుడు అవి ఎగ్జాంపుల్స్తో పాటు చెప్తా, అప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే మనకి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. ఈ 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి ఇంపార్టెంటే. ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ నేర్చుకోండి, అప్పుడే మీరు కోడింగ్ చేయగలరు. అలాగే నేను ఎప్పుడు ఏది వాడాలో కూడా చెప్తా. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఇది చెప్పుకుందాం. సింపుల్ ఇఫ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ ఆర్ సింపుల్ ఇఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. ఇది కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ టైపు. ఈ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఒక కండిషన్ పైన బేస్ అయ్యి ఆ కండిషన్ కనుక ట్రూ అయితే దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ కనుక ఫాల్స్ అయితే దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఫ్లో చార్ట్ చూడండి. ఆల్రెడీ మనం ఇందాక చూసిన ఫ్లో చార్టే ఇది. సింపుల్ ఇఫ్ ఫ్లో చార్ట్. ఇక్కడ ఇఫ్ కండిషన్ అని ఉంది కదా, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ఇఫ్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బాడీ ఆఫ్ ఇఫ్లోకి పోదు, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అంటే ఈ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని మనకి నచ్చిన కండిషన్ ప్రోగ్రాంలో మెట్ అయితే సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు అలౌ చేయొచ్చు. అదే ఒకవేళ కండిషన్ మెట్ అవ్వకుంటే
ఆ సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే, మనం థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మన దగ్గర టికెట్ ఉంటేనే మూవీకి అలౌ చేస్తారు. అదే టికెట్ లేకుంటే మూవీకి అలౌ చెయ్యరు. సో ఇక్కడ థియేటర్ అనేది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, టికెట్ అనేది ఒక కండిషన్, మూవీ వచ్చి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్. సో మనం థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే సింపుల్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మన దగ్గర టికెట్ ఉంటే అంటే కండిషన్ ట్రూ అయితే మూవీకి అలౌ చేస్తారు. అంటే సింపుల్ ఇఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్కి అలౌ చేస్తుంది. అదే టికెట్ లేకుంటే అంటే కండిషన్ ఫాల్స్ అయితే మూవీకి అలౌ చేయరు. అంటే సింపుల్ ఇఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్కి అలౌ చేయదు. అదే ఒక ప్రోగ్రామాటిక్ సిచ్యువేషన్ తీసుకుంటే, సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకో, ఆ ప్రోగ్రాంలో ఇచ్చిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ అయితే ద నెంబర్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ అని ప్రింట్ చేయాలి. అదే ఒకవేళ ఇచ్చిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ కాకుంటే ఏం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇచ్చిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ అయితేనే ద నెంబర్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ అని ప్రింట్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇచ్చిన నెంబర్ అనేది ఆమ్స్ట్రాంగా కాదా అని ఒక కండిషన్ తీసుకొని దాన్ని సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో పెట్టి దాని బాడీలో ప్రింట్ ద నెంబర్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ అని ఇస్తాము. సో ఇచ్చిన నెంబర్ కనుక ఆమ్స్ట్రాంగ్ అయితే కండిషన్ ట్రూ అయినట్టు, అప్పుడు ద నెంబర్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ అని ప్రింట్ అవుతుంది. అదే ఇచ్చిన నెంబర్ కనుక ఆమ్స్ట్రాంగ్ కాకుంటే కండిషన్ ఫాల్స్ అయినట్టు. సో ఫాల్స్ అయితే సింపుల్ ఇఫ్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం పైథాన్లో ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని ఒక సింపుల్ ఇఫ్ కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ని డిక్లేర్ చేస్తాము. సరే, దీని సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ n. ఈ స్టేట్మెంట్ 1 నుంచి స్టేట్మెంట్ n దాకా ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఇదే బాడీ ఆఫ్ ఇఫ్. ఇక్కడ ఇఫ్ అనేది కీవర్డ్, దీన్ని యూజ్ చేసుకొనే మనం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ని డిక్లేర్ చేస్తాము. కండిషన్ అనేది ఏదైనా ఒక కండిషన్, లైక్ 10 less than 20, 20 not equal to 30, 1 is equal to 2, ట్రూ, లాజికల్ అండ్ ఫాల్స్. సో ఇలాంటివి కండిషన్స్. సో ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఆ ఇఫ్లోకి పోదు, బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఆ బాడీ ఆఫ్ ఇఫ్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్కి చివరిలో ఖచ్చితంగా కోలన్ ఉంటుంది. సో ఈ కోలన్ తర్వాత కింద ఫ్రంట్ ఇండెంటేషన్తో బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాము. ఈ విధంగా ఒక 4 వైట్ స్పేసెస్తో. ఇక్కడ బాడీ ఆఫ్ ఇఫ్ ఉంది కదా, అదే బ్లాక్ ఆఫ్ కోడ్. ఎందుకంటే అది ఇఫ్లో ఫ్రంట్ ఇండెంటేషన్తో ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇండెంటేషన్ తిరిగి ఇఫ్ స్టేట్మెంట్ ఇండెంటేషన్కి మ్యాచ్ అవుతుందో అప్పటిదాకా ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ బాడీ ఆఫ్ ఇఫే. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ బాడీ ఆఫ్ ఇఫ్ కాదు, ఎందుకంటే దీని ఇండెంటేషను ఇఫ్ ఇండెంటేషన్ సేమ్ లెవెల్లో ఉంది, అంటే బాడీ ఆఫ్ ఇఫ్ కాదు అని. సో బాడీ ఆఫ్ ఇఫ్లో లేని స్టేట్మెంట్స్ ఇఫ్ బాడీలో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకున్నా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే అది ఇఫ్ బాడీలో లేదు కాబట్టి. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కోడ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ సింపుల్ ఇఫ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటో అని. దాని తర్వాత ఒక ప్రోగ్రాము స్క్రాచ్ నుంచి రాద్దాము. ఆల్రెడీ ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 15. ఇప్పుడు సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ని రాద్దాం. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b. ఇక్కడ ఇఫ్ అనేది ఒక కీవర్డ్, a ఈజ్ ఈక్వల్ టు b అనేది కండిషను. ఇప్పుడు ఇఫ్లో బాడీ రాద్దాం. ప్రింట్ సింపుల్ ఇఫ్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు b అనే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బాడీలో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ a ఈజ్ ఈక్వల్ టు b అనేది ఫాల్స్ అయితే మనకి ఏమీ ప్రింట్ కాదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఏమీ రాలేదు, అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. ఇప్పుడు ఏలో ఏముంది, 10 ఉంది, బీలో ఏముంది, 15 ఉంది. సో a ఈజ్ ఈక్వల్ టు b అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 15. సో 10, 15 రెండు ఈక్వల్ కాదు కదా, అందుకే కండిషన్ ఫాల్స్ అయింది. సో కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అందుకే మనకు అవుట్పుట్ ఏమీ రాలేదు.
సో ప్రోగ్రాంలో ఏదైనా పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఈ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేయొచ్చు. ఇక్కడ A = B అనే కండిషన్ ఉంది కదా, దాన్ని కొద్దిగా మారుద్దాం. A > B. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఏమీ రాలేదు. ఇక్కడ ఏలో ఏముంది, 10 ఉంది, బిలో 15. A > B అంటే 10 > 15. కండిషన్ ఫాల్స్ కదా, 10 అనేది 15 కంటే పెద్దది కాదు కదా, అందుకే ఇఫ్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మనకి ఏమీ ప్రింట్ కాలేదు. ఇప్పుడు A > B అనే కండిషన్ని మళ్ళీ మారుద్దాం. A <B. ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, సింపుల్ ఇఫ్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. కండిషన్ చూడండి, A <B అంటే 10 < 15. 10 అనేది 15 కన్నా తక్కువే కదా, సో కండిషన్ ట్రూ అయినట్టు. కండిషన్ ట్రూ అయితే ఏమవుద్ది, ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అందుకే మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో అది మనకి అవుట్పుట్లో ప్రింట్ అయింది. అక్కడ ఈ కోడ్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం. అది ఏంటంటే ఇన్పుట్ నుంచి ఒక నెంబర్ తీసుకుందాం. ఆ వచ్చిన నెంబరు <10 అయితే మనం ద నెంబర్ ఈస్ <10 అని ప్రింట్ చేద్దాం. లేకుంటే ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్లో ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అని ప్రింట్ చేద్దాం. సరే రాద్దామా ప్రోగ్రాము. ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో ప్రోగ్రాంలో ఏం చెప్పాము, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అని. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మనకి ఏ ఫంక్షన్ ఉంది, ఇన్పుట్ ఫంక్షన్ ఉంది. అలాగే మనం తీసుకోవాల్సింది నెంబరు. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇద్దాం. దాన్ని నెంబర్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. సో రాస్తున్నాను, నెంబర్ = ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ ద నెంబర్ అని రాద్దాం. మనకి అవుట్పుట్ స్క్రీన్ పైన కనిపించేదానికి ఇన్పుట్ ఫంక్షన్లో ఏది ఇస్తే అది మనకి ఇన్పుట్ తీసుకునేటప్పుడు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రోగ్రాంలో ఏం చెప్పాం, ఇచ్చిన నెంబరు <10 అయితే నెంబర్ ఈస్ <10 అని ప్రింట్ చేయాలి అని. సో మనకి ఎట్ట తెలుసు ఇచ్చిన నెంబర్ <10 కాదా అని. సో దానికోసం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేద్దాం. ఇఫ్ ఇప్పుడు నెంబర్ <10 అయితే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు ఒక కండిషన్ ఇద్దాం. సో నెంబర్ <10. నెంబర్ <10 అంటే ఇచ్చిన ఇన్పుట్ <10 అయితేనే ఇఫ్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్లో ప్రింట్ నెంబర్ ఈస్ <10 అని ఇద్దాం. ప్రింట్ నెంబర్ ఈస్ <10. ఇందాక చెప్పిన ప్రోగ్రామ్ క్వశ్చన్లో లాస్ట్ ఏముంది, ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అనేది ప్రింట్ అవ్వాలని ఉంది. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ బయట ప్రింట్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అని ఇద్దాం. ఎందుకంటే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకున్నా ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి. సో ప్రింట్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ ది నెంబర్ అని వచ్చింది కదా, ఒక నెంబర్ ఇద్దాం. నేను 14 అని ఇస్తున్నా ఇన్పుట్గా. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, నెంబర్ ఈస్ <10 అని వచ్చింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా జరిగిందంటే ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఇచ్చిన ఇన్పుట్ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఆ నెంబరు <10 అని ఒక కండిషన్ ఇచ్చాము. సో ఇక్కడ 14 అనేది 10 కన్నా పెద్దదే కదా, సో కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ లాస్ట్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అనే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా సంబంధం లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇది బాడీ ఆఫ్ ఇఫ్లో లేదు. ఇది బాడీ ఆఫ్ ఇఫ్లో లేదని మనకు ఎలా తెలుసు అంటే ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ 4 స్పేసెస్ ఇండెంటేషన్తో ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ డిక్లేర్ చేసిన స్టేట్మెంట్కి సేమ్ ఇండెంటేషన్లో ఉంది అంటే అక్కడ ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ ముగిసింది అని. సో అలా మనకి తెలుసు లాస్ట్ స్టేట్మెంట్ బాడీ ఆఫ్ ఇఫ్లోది కాదు అని. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంటర్ ది నెంబర్. ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను 9. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఈ కండిషన్లో ఉన్న నెంబర్ ఈస్ <10 అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే మనం ఇచ్చిన నెంబర్ ఏంది 9. ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ ఏంది నెంబర్ <10 అంటే 9 <10. 9 అనేది 10 కన్నా పెద్దది కాదు, అందుకే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది.
కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బాడీ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అందుకే ప్రింట్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 10 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అనే స్టేట్మెంటు ఇఫ్ బాడీలో లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక సింపుల్ ఇఫ్ వాడాలి. ఈ సింపుల్ ఇఫ్ మీకు చాలా యూజ్ అవుతుంది. అవి మీకు ఈ బేసిక్స్ డెప్త్ సిరీస్ అయ్యేలోపు బాగా అర్థమవుతాయి. ఈ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ని రియల్ లైఫ్లో ఎప్పుడు వాడతామంటే, ఇది రియల్ లైఫ్లో మీకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకొని చెప్తా. ఫోన్లో మనం అలారం పెట్టుకుంటాము. అలారం మనం ఏ టైంలో పెడితే ఆ టైంకి మోగుతుంది. ఇది ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వల్లే సాధ్యమవుతుంది. ఎలా అంటే మనం 10కి అలారం పెట్టాము అనుకో, ఎప్పుడైతే 10 అవుతుందో అప్పుడే అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. సో మనం 10కి అలారం మోగాలి అని కండిషన్ ఇస్తాము, అప్పుడు అలారం యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని హౌసెస్లో టెంపరేచర్ సర్టెన్ డిగ్రీస్ కన్నా రైజ్ అయితే అలారం మోగుతుంది. ఇది ఎలా అంటే ఆ అలారంలో సర్టెన్ టెంపరేచర్ సెట్ చేసి పెడతారు. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ హౌస్లో మెట్ అయితే ఆటోమేటిక్గా అలారం యాక్టివేట్ అవుతుంది. ఇది సింపుల్ ఇఫ్ కండిషన్ వల్లే సాధ్యం. అలాగే లేడీస్కి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా వాళ్ళ ఫోన్ కనుక బ్రేక్ అయితే ఆర్ అనీవన్గా కనుక మూమెంట్ అయితే ఆటోమేటిక్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి లొకేషన్ పోతుంది. దీంట్లో కూడా సింపుల్ ఇఫ్ కండిషన్ ఉంటుంది. సో ఇది సింపుల్ ఇఫ్ అంటే. ఈ సిరీస్ అయ్యాక గట్టిగా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేపిస్తా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.